హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ లోకేష్. మా విలేజ్ నేమ్ ఇస్ బీవీపట్నం. ఇప్పుడు మీరు చూసిందే ధనంకొండ. ఇది అప్పుల్లో ఎక్కువగా తూగిది. ఈ సీజన్ అంటే ఏదైనా మ్యారేజ్ వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా ఇదంతా తెలియచేసి వీడియోస్ లోపల చేస్తారు. అందుకని చెప్పి మీరు చూస్తారని చెప్పి వీడియో చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ చేయబోయే కొండ ఈ కొండ ధనంకొండ, బీపీపట్నం అంటే బాపభూపాలపట్నం, కోటనందూరు మండలం. కాకపోతే ఇది రౌతులపూడికి దగ్గరగా ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి తుని. మనకు నేషనల్ హైవేకి ఇంచుమించుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. దీనికి రూట్ వచ్చి తేటకొండ రౌతులపూడి రోడ్ నుంచి రావచ్చు, లేదంటే కత్తిపూడి రౌతులపూడి రోడ్ నుంచి రావచ్చు. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజు అయితే మనం ధనంకొండ రౌతులపూడి మండలం బీబీపట్నం విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ధనంకొండ దగ్గర ఉన్నాము. సరదాగా మ్యారేజ్కి వచ్చాం. మ్యారేజ్ అక్కడి నుంచి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే, ఏం పేరు? లోకేష్ స్టీఫెన్ వీళ్ళిద్దరూ ఉంటే మా ఊరు ధనంకొండ ఫేమస్ సార్, చాలా బాగుంటుంది, ట్రెక్కింగ్ చేద్దామని తీసుకొచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి. అయితే మనం ఎక్కి కొండ మీకు చూపిస్తున్నాను, ఎలా ఉందన్నది చూడండి ఒకసారి. హైట్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ట్రెక్కింగ్ వీడియో అని అడిగారు కదా, ఈసారి అయితే చిన్నగా ట్రెక్కింగ్ వీడియో చేద్దాం. ఇది రైనీ సీజన్ వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంటుందంట. ఒకసారి మనం వెళ్ళి ఎక్కి కొండ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూడండి ఒకసారి ఎలా ఉంది. ప్లేస్ అయితే మాత్రం మార్లెస్గా ఉంది. ఇప్పుడైతే ఇంచుమించుగా మేము ఒక 50 ఫీటు ఎక్కువ ఉంటాం. ఈ పైకి ఎక్కాలి, మొత్తం అంతా బాగుంది, చెట్లతో ఉంటుంది. అదంతా చూపిస్తానమాట. ఇది చూస్తున్నారు కదా, మనకి కొండ దగ్గర రాంగ్ ఉంటుంది, మార్బుల్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అయితే మనం ట్రెక్కింగ్కి వెళ్దాం పైకి. ఓకేనా, రెడీ? ఎలా వెళ్దాం? ఈ కొండ మీద ఏమన్నా జంతువులు ఉంటాయా? ఏముంటాయి జంతువులు? అప్పట్లో ఒక పులి కూడా వచ్చింది కొండకి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పిట్స్, ర్యాబిట్స్ ఇలాంటి చిన్న జంతువులు ఉంటాయంట. అలా అయితే మనకి సింపులా? అంటే డైరెక్ట్ పైకి ఎక్కినా ఇలా ఖాళీగా ఉంటుంది. ఇలాగైతే అలా దిగాలి మళ్ళీ అటు పక్క. ఓకే. అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మందు బాబులు ఎక్కడున్నా ఇదేనండి. తాగడంలో తప్పు లేదు, కానీ మొత్తం తాగిన తర్వాత బాటిల్ అంతా కూడా చూడండి ఎంత డేంజర్గా చితగ్గొడేశారు. మొత్తం ఈ కొండ అంతా కూడా చాలా బాగుంది, కాకపోతే చాలా డేంజర్గా ఉంది. మొత్తం అంతా కూడా గాజు పెంకులు ఉన్నాయి. ఈ ప్లేస్ మెయిన్ అంటే పర్యాటక ప్రాంతాలను ఈ విధంగానూ కూడా తగలెడేస్తున్నారు. మన లొకేషన్ తీసుకుని మన స్టీఫెన్ ముగ్గురు కలిపి కనిపించి ధనంకొండ పైకి ఎక్కి ట్రెక్కింగ్ చేయడానికి ట్రై చేద్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. పైకి వెళ్ళాలి. ఓకే. ఈ ప్లేస్లో అయితే మాత్రం చాలా బాగుందంటే చాలా బాగుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు.
చూడండి ఎంత క్లియర్ ఉందో. అదే వర్షాకాలం అయితే ఫుల్గా వాటర్ స్లోప్ అవుతుంటుందంట. లేదు లేదు అలా వచ్చేస్తా. పర్లేదు. చూడండి ఈ పళ్ళు ఏమంటారని కామెంట్ చేయండి. ఇక్కడ విజిల్ వేస్తే రిపీట్ వస్తా అన్నారు. ఒకసారి విజిల్ ఓకే వస్తున్నారు కదా. లొకేషన్ ఎలా ఉందంటే అలా ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలాంటి ట్రెక్కింగ్ వీడియో లేదంటే సాహస వీడియో చేయడం. థ్యాంక్ యూ లోకేష్ అండ్ స్టీఫెన్. ఇప్పుడైతే మనం ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం కొండపైన ఉన్నాం. చూడండి మన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. నాకన్నా ముందుగా ఈ కొండని ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకైతే 360 degrees యాంగిల్ చూపిస్తున్నాను. మన బ్యాక్ సైడ్ నిలబడినట్లయితే కొండ ఏ విధంగా ఉందన్నది మీకు అర్థమవుతుంది. కొండ తెల్లపిండి కాడంట. చూడండి మనకి ఇలాంటి ప్రదేశంకి వచ్చినాడు కిడ్నీలకి వాటికి పనిచేస్తాయని చెప్తున్నారు. ఓకే దిగచ్చు. ఇదిగో మనమైతే ఇందాక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాం. అక్కడే ఫ్రూట్స్ అవి టెస్ట్ చేయడం, ఆ మొత్తం లొకేషన్ అంతా కూడా అక్కడే చూసాం. వీడియో పెట్టి అలా నడిచే. ఎలా బాగుందా లేకపోతే నిలబడేస్తావా? ఓకే మన వాళ్ళు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళతో పోటీ పడలేకపోతున్నాం. ఇదేంటిది బలి సెట్టా? ఇది బరింకా. బ్యాక్ వద్దా వచ్చే పర్వాలేదు పర్లేదు. గబ్బులు అంటారు కానీ మీకు తెలుసు. గొలుగు చెట్టు కదా ఇది. గొలు ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చూసారు కదా. ఎన్నిసార్లు చూసినా చెప్పిన లొకేషన్ చూసారా అని అడిగినాను. కానీ ఇక్కడైతే మాత్రం అలా ఉంది. చూడండి ఇక్కడ నెంబర్ 1 స్టోన్ ఉంది. చూడండి చూసారు కదా. స్టోన్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంది. ఈ వర్షాకాలంలో అయితే మొత్తం వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది. వర్షాకాలం వస్తే ఆ వీక్లో మొత్తం 2 weeks 3 weeks దాకా వాటర్ అట్లే సార్. ఒకసారి ఒక అమ్మాయి మంచి ప్లేస్ చూపించారు. నాకైతే చాలా హ్యాపీ. యాక్చువల్గా నేను ఒక వాటర్ ఫాల్ ఉందని షూట్ చేద్దామని వచ్చాను.
కానీ సార్ మా ఏరియాలో మంచి ప్లేస్ ఉంది చూద్దాం అన్నీ తీసుకొచ్చారు. సార్ మీరు చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్స్, అదే రౌతులపూడి. మనకి జూమ్లో ఇక్కడ నుంచి అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది. అది మీకు ఒకసారి జూమ్ చేసాను. ఈ కొండ అయితే చూడడానికి కొంచెం మనకి ఇక్కడ చిన్నదిగా అనిపిస్తుంది. పూడి గురించి పూర్తిగా చెప్పలేకపోయాను, కానీ వచ్చే ఏరియా అంతా కూడా ఇలా కొండల కింద ఉంటుంది. సరుగుడు తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సలెంట్ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రావెలర్స్ కానీ ఒక మంచి ప్లేసు చూడాలి, లేదంటే ఏజెన్సీలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి అయితే మంచి ప్లేస్ మన శంకరవరం, రౌతులపూడి ఈ ఏరియాస్ అంతా. అంటే మనకి ఎక్కువగా మారేడుమిల్లి, అరకు ఏరియా వెళ్తుంటారు, కానీ ఈ ఏరియాకి తక్కువ వస్తుంటారు. అంటే ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ పబ్లిసిటీలో లేకపోవడమే, కానీ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కూడా ఎక్కువే. సీనరీ కూడా చాలా బాగుంటుంది. హిల్ ఏరియా. ఇప్పుడు చూడండి మనకి టైం వచ్చి 3 అవుతుంది. ఈ టైంలో ఎంత కూల్గా ఉందన్నది. అఫ్కోర్స్ మేఘాలు వేయడమే కాదు, ఈవినింగ్ ఆ టైంకి వచ్చేటోటికి ఇక్కడ ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ ఈ విధంగా చేంజ్ అయిపోతుందని చెప్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడైతే మనం ఆ కొండ ఎక్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. పైకి ఇక్కడే మీకు ర్యాబిట్ హౌస్, అదే కుందేలు గుహ అని అంటున్నారు మన వాళ్ళు. ఇక్కడ కుందేళ్ళు ఎక్కువగా ఉంటాయంట ఈ ఏరియాలోనే. ఓకే, కమాన్ టేక్ ఇట్. ఓకే, కనిపించే మలవరం అది కనిపిస్తుంది కదా, అదే ఏపీఆర్జేసీ మల్లవరం స్కూలు వాటర్ ట్యాంక్ అక్కడే స్కూల్లో ఉంది. అక్కడ చెట్లు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మనకి క్లియర్ కట్గా తెలియడం లేదు. ప్లేస్ అయితే మాత్రం ఇది కూడా చాలా ఇదిగా ఉంది. మనం ఎంత పైకి వెళ్తే అంత బాగా వస్తున్నాయి. ఇదే చెప్పాను కదా, ట్రెక్కింగ్ చేద్దాం ఒకరోజు, మంచి వీడియో ఇస్తానని. ఈరోజు అయితే ఆ కోరిక కూడా తీరుతుంది. చూడండి, మీకు ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం చూసాను. ఈ చెట్టు పేరు ఏంటో తెలీదు, కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ చెట్టు అయితేనే. చూడండి స్లోప్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మనకి అదే వాటర్, వర్షాకాలంలో కొంచెం వాటర్ వచ్చినప్పుడు ఇదంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంటుంది. పిల్లలు అయితే ఎక్కడి నుంచి జారుకుంటూ వెళ్తారని చెప్తున్నారు మన వాళ్ళు అయితే. ఇక్కడ మనకి ఈ గడ్డి చూడండి ఎంత, మన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడే ర్యాబిట్స్ ఎక్కువ ఉంటాయని. ఓకే, మాకు ఆ పుల్ల మేకలు గొర్రెలు బియ్యండి. ఈసారి నువ్వు ఎదరికి వచ్చి నువ్వు రూట్ చెప్పింతే నెట్ పైకి నెట్ పైన ప్లెయిన్గా ఉంటుందా? అంటే ఇంకో కిలోమీటర్ పైకి ఎక్కాలండి ట్రైన్ కావాలంటే. ప్లెయిన్ కావాలంటే కిలోమీటర్ పైకి ఎక్కితే ప్లెయిన్గా ఉంటుంది. ఇంకా ఎలాగే ఉంటుంది, ఇంకా పైకి వెళ్తాయి.
అలాగే ఉంటుంది, కాకపోతే కిలోమీటర్ టైం పట్టేస్తుంది. ఎలాగంటే కింద జోరు ఉండదండి, బల్లగా ఉంటుందండి. బల్లగా ఉంటుంది. ఎగ్దాం కిందకి వెళ్ళిపోదామా? చిన్న చెప్పమ్మా. అన్నా ఎంత టైం పడుతుంది? 4 అయిపోతుంది సార్. అప్పుడు పైకి ఎక్కినా మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎంత టైం పడుతుంది చెప్పు? ఎక్కి 4:30 అలా అయిపోతుంది. 4 కాదు, పడుతుంది అది పైకి ఎక్కి దిగడానికి. యాక్చువల్గా మొత్తం కొండ అంతా పైకి ఎక్కేసి పైన ఎలా ఉందని చూపిందాం అనుకున్నాం, కానీ అంటే టైం లేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొక వేరే స్పాట్ ఒకటి వచ్చింది, ఆ స్పాట్కి ఒకటి వెళ్ళాలి. అర్జెంటు వర్క్ ఒకటి వచ్చింది, దానివల్ల ఏంటంటే ట్రెక్కింగ్ ఆపేసి కిందకి దిగుతున్నాం. కానీ ఇక్కడ వరకు కూడా ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ దిగేటప్పుడు కిందకి దిగేటప్పుడు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే మేము కొండ దిగేస్తున్నాం. ఎక్కేటప్పుడు బాగానే ఉంది, కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం స్లోప్ ఎక్కువగా ఉంది, స్కిడ్ అవుతుంది. కాకపోతే వాళ్ళకి బాగా అలవాటు అనుకుంటాను. ఈ ప్రదేశం మీద ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మన వాళ్ళు అయితే మాత్రం కొంచెం సాహసాలు ఎక్కువ చేస్తున్నారు. తిని అలాగా ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మేము ఇక్కడ ధనంకొండ చాపరాయ దగ్గర ఉన్నాము. ఈ రాయి ఎంత ఫ్లాట్గా ఉందో చూడండి. ఇక్కడైతే పిల్లలు ఏదో డ్రాయింగ్ వేస్తున్నారని నేను అక్కడికి వెళ్ళి చూసాను. సడన్గా షాక్. అంటే మా ఛానల్ నేమ్ వచ్చేటప్పుడు భీష్మద మాస్టర్ అని రాశారు. చాలా బాగుంది పిల్లలు. థ్యాంక్ యూ. లోకేష్ అయితే తన పేరు, తన ఫ్రెండ్స్ పేర్లు మొత్తం అన్నీ కూడా రాసుకోవడం జరిగింది. మేమైతే ఈ చెట్టుని గురుగు చెట్టు, గురుగు పళ్ళు అని వాళ్ళు ఇలా గులుం పళ్ళు అంటున్నారు. చూడండి, ఈ పళ్ళు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా కాలం అయింది నేను తిని, ఇంచుమించు నా చిన్నప్పుడు తిన్నాను ఇలాంటివి. ఇప్పుడైతే మా ఏరియాలో అయితే అసలు దొరకడం లేదు. ఈ చెట్లే లేవు, ఇంకా పళ్ళు ఎలా వస్తాయి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్గా కట్టి కొట్టండి. థ్యాంక్ యూ. ఆనందాలు. షేర్ చేసి లైక్ చేయమని. ఓకే, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కట్టి కొట్టండి. భీష్మద మాస్టర్. భీష్మద మాస్టర్. ఓకే. మన లోకేష్, స్టీఫెన్ అయితే మాత్రం చాలా చక్కగా కొండకి ఎక్స్ప్లోర్ చేశారు నాకు. థ్యాంక్ యూ లోకేష్ అండ్ స్టీఫెన్. థ్యాంక్స్.